ఉన్నాడు, దేవునితో కనెక్ట్ అయిపోయాడు. ఇక ఇక ఎడబాటు అనేది లేదు, ఎడబాటు అనేది లేదు. నిత్యము ఇక ఆ పని మీదే ఉన్నాడు. భార్య వచ్చి చెప్తే వింటాడు. ఇక చెప్పడమ్మా, అపవాదిగడి ప్లాన్ ఏంటంటే నాలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే ఈనాడు యోగు, ఎందుకంటే నిత్యము దేవునితో ఉంటున్నాడు, వాళ్ళ ఆవిడని పంపిద్దాం అనుకున్నాడు. పంపించాడు. వాళ్ళ ఆవిడతో అన్నాడు, యోగు మూర్ఖురాలు మాటలాడినట్లు మాట్లాడబాక. మనము దేవునితో మేలే అనుభవించుదుమా, కీడు అనుభవింప తగమా? పెట్టేవాడు ఒక దెబ్బ కొడితే మనం వచ్చుకునే పని లేదా? మరి ఇంత ఈ దేశం అంతట్లో మనల్నే గొప్పోళ్ళుగా చేశాడు, అప్పుడు పొగలేదా దేవుణ్ణి? ఏదో ఈ పూట కష్టం వచ్చేసిందని దేవుణ్ణి దూషించమంటావా నన్ను? యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకునేను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. నోరు మూసుకుని ఇల్లు అన్నాడు. చూసారు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిలిచి ఉన్నాడు, దేవునిలో నిలిచి ఉన్నాడు గనక ఎంత ఫలాన్ని పొందాడు? ఎంత ఫలాన్ని పొందాడు? రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. అందుకనే ప్రియులారా, ఇక్కడ మనం యూదా రాసిన పత్రికలో చదివాము, దేవుని కనికరము కొరకు కనిపెట్టుకొనుచు ఆయన ప్రేమలో నిలిచి ఉండునట్లుగా కాచుకోమన్నాడు. ఆయన ఈ ప్రేమలో నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలి? మనం చదివిన యోహాను సువార్త 15:4 ప్రకారం, నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే తప్ప తనంతట తాను ఎలాగూ ఫలింపదో, మీరు నాలో నిలిచి ఉంటేనే తప్ప మీరు ఫలింపరు అన్నాడు. ఇప్పుడు మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి, సమస్యలన్నిటి నుంచి కూడా మనం తప్పించబడాలి, మన పరిస్థితులన్నీ క్షేమముగా ఉండాలంటే ఏ దేవునిని మనము కలిగి ఉన్నామో ఆ దేవునిలో నిలిచి ఉండాలి.